ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సేవతో అమూల్యమైన ప్రవచనాలతో హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న శ్రీ వ్యాసాశ్రమం గురించి, పీఠాధిపతుల గురించి ఎంత చెప్పినా ఇంకా వినాలనిపిస్తుంది. ప్రస్తుత ఆశ్రమవాసి పూజ్య శ్రీ అసంగానందగిరి స్వామివారు శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతుల గురించి వారి విశిష్టమైన భాషణం ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వ్యాసాశ్రమం అసలు ఏ సంవత్సరంలో మొదలైంది? అలాగే మీ గురు పరంపర విషయాల గురించి కొంచెం పంచుకోగలరా? తప్పకుండా అమ్మ, చాలా సంతోషం. ఈ ఆశ్రమం గురించి ఎప్పుడు ప్రారంభమైందని తెలుసుకునే దాని ముందు ఆశ్రమాన్ని స్థాపించినటువంటి శ్రీ మలయాళ స్వాముల వారి గురించి కొంచెం తెలుసుకుందాము. ఆ తర్వాత ఆశ్రమ స్థాపన అవన్నీ విషయాలు వస్తాయి. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువాయూర్ అనే పుణ్యక్షేత్రానికి సమీపంలో యన్గండ్యూర్ అనేటువంటి గ్రామంలో 1885 సంవత్సరంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు కరియప్ప, నొట్టియమ్మ పుణ్య దంపతులు అన్నమాట. స్వాముల వారు చిన్న వయసు నుంచే కొంచెం ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ఉండేవారు. వారి గ్రామంలో ఏమన్నా పురాణ కాలక్షేపం, లేకపోతే మహాభారతం, భారతం, రామాయణ ఇటువంటి గ్రంథాల గురించి ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి శ్రద్ధగా వింటూ చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక చింతన కలిగి ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి, ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండేవారు అన్నమాట. సరే, వారి తల్లిదండ్రులు వారిని వారి పక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో గురుకులంలో చేర్పించారు. అక్కడ ఆయన 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు చక్కగా సంస్కృతము మొదలగు అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి అధ్యయనం చేశారన్నమాట. ఆ తర్వాత 18 సంవత్సరాల వయసులో ఆయనకి భారతదేశం అంతటా కూడా ఒక్కసారి పాదచారి పర్యటన చేసి మరి ఒక్కసారి సందర్శించాలనేటువంటి సంకల్పం కలిగిందనమాట. మరి తల్లిదండ్రులకేమో తల్లిగారికి చిన్నప్పుడే ఈయన్ని చూసినటువంటి ఒక సాధువు గారు వారి జాతకంలో ఈయన పెద్ద వయసు అయిన తర్వాత గొప్ప సాధువు అవుతాడని చెప్పడం వలన ఆ తల్లిగారు తన కుమారుడు ఎప్పుడు ఇల్లు విడిచిపోతాడనేటువంటి బాధతోటి కళ్ళు కాయలు కాసేటట్టు రాత్రిపూట అంతా కూడా జాగ్రత్తగా దగ్గరే ఉండి మరి చూసుకుంటూ ఉండేవారు అన్నమాట. అయితే స్వాముల వారికి వైరాగ్యం బాగా కలిగి ఒకరోజు అర్ధరాత్రి తల్లిదండ్రులకు ఒక చిన్న లెటర్ రాసి పెట్టారు. నేను దైవ కార్యం మీద వెళ్తూ ఉన్నాను, నా గురించి చింతించవద్దు. ఇంటికి ఎవరైనా అతిథి అభ్యాగతులు వచ్చినట్లయితే వారికి చక్కగా మీరు గౌరవం అన్నీ చేసినట్లయితే నేను ఎక్కడున్నా కూడా నాకు అన్నపానాదులకి లోటు ఉండదు అని చెప్పి, నేను దైవ కార్యం మీద వెళ్తున్నానని చెప్పి ఒక చిన్న లెటర్ రాసి ఆ తల్లిగారిని ఏదో నిద్రిస్తున్న సమయంలో ఈయన ఇల్లు విడిచి బయట వచ్చేసారనమాట. వెళ్ళేటప్పుడు ₹1 కూడా డబ్బులు తీసుకోలేదు. కేవలము భగవద్గీత, కఠోపనిషత్తు, పతంజలి యోగ సూత్రాలు, కొన్ని తెల్ల కాగితాలు, ఒక పెన్ను, పెన్సిలు, ఒక చేతి సంచి ఇంతవరకే తీసుకొని మరి ఇల్లు విడిచి వచ్చేసి రోజు ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక మనిషి రోజు ఒక 25-30 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతారన్నమాట. ఆయన ఆ విధంగా పగలంతా ప్రయాణం చేస్తూ సాయంత్రం పూట ఏదైనా ఆశ్రమంలో కానీ దేవాలయంలో కానీ మంచి భక్తుల దగ్గర కానీ వసతి ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ తెల్లవారి ఉదయం మళ్ళీ చక్కగా అనుష్ఠానం అన్నీ జపధ్యానాదులు అన్నీ చేసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉండేవారు. వారు ఈ విధంగా వారి యొక్క ప్రయాణంలో అనేక పుణ్య ఆశ్రమాలు, పుణ్య తీర్థాలు, ఆ పుణ్య ఆశ్రమాల్లో అనేక మంది సాధు మహాత్ములు తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఈ విధంగా వారు ఆ రోజుల్లో ఈ యాత్ర వలన ఏంటంటే ఆ రోజుల్లో దేశంలో ఉన్నటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ప్రజల యొక్క ధార్మిక జీవన విధానాలు ఇవన్నీ తెలుస్తాయనేటువంటి భావంతో ఆయన ఈ పాదచారి అయి పర్యటన చేశారన్నమాట. మన భారతదేశంలో అనేక రకాల సంస్కృతులు, అనేక రకాల జీవన విధానాలు, అనేక రకాల ఆహార వ్యవహారాలు, అనేక రకాల ఆచారాలు ఇవన్నీ భిన్న భిన్న సంస్కృతులు కలిగి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని చూడటం వలన ఆ రోజుల్లో దేశం యొక్క పరిస్థితి అంతా అవగాహనకు వస్తుందనేటువంటి ఉద్దేశంతో వారు ఈ విధంగా పాదయాత్ర చేశారన్నమాట. ఈ విధంగా కేరళ నుండి మొదలుపెట్టి కర్ణాటక, మహారాష్ట్ర అలా రాష్ట్రాలన్నీ, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అటు హిమాలయాలకు కూడా వెళ్ళి అనేక పుణ్యతీర్థాలు
మరి గంగోత్రి, యమునోత్రి, అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్, వారణాసి, అయోధ్య, నైమిసారణ్యం, ఉత్తరకాశీ మొదలైన అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి ఆ తరువాత తిరుమల కొండపైన ఉన్నటువంటి గోగర్భం అనేటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చారన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సహజమైన ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చూసి అక్కడ వారికి తపస్సు చేసుకోవాలని అనిపించింది. సహజంగా గుహలు కూడా ఉన్నాయన్నమాట. సరే, ఆ గుహల్లో ఉంటూ ఆయన తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే కొంత తపస్సు కావాలి. తపస్సు వలన మన జన్మాంతరాల్లో ఉన్నటువంటి మన సంస్కారాలన్నీ కూడా దహించబేయబడి మనసు పరిశుద్ధంగా అవుతుందన్నమాట. కాబట్టి వారు తపస్సు చేయడానికి ఉపక్రమించారు. ప్రతిరోజు తపస్సు చేసుకోవడం. తపస్సు చేయాలంటే శరీరం ఉండాలంటే దానికి కొంచెం ఆహారం ఉండాలన్నమాట. ఆహారం నిమిత్తం తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వారు ఇచ్చినటువంటి ప్రసాదాలు ఏవైనా తీసుకొని వచ్చి అది ఆహారంగా తీసుకొని ఆ తర్వాత మిగిలిన సమయం అంతా కూడా జపధ్యానాదులు గడుపుతూ ఉండేవారు అన్నమాట. సరే, ఒకసారి వారు తపస్సు చేసే గుహ దగ్గర కొండపోతగా భారీ వర్షాలు 3 రోజులు కంటిన్యూగా పడినాయి. ఇక ఆ కొండ ప్రాంతం కాబట్టి ఆ గుహ ముందు నీరు బాగా వరవడిగా ప్రవహిస్తూ ఆయన గుహ దాటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికి వెళ్ళలేకపోయారు ప్రసాదాలు తెచ్చుకోవడానికి. ఇక అప్పుడు 3 రోజులు ఆహారం లేదన్నమాట. మరి ఆయన కేరళ నుంచి వచ్చారు. ఆయన భాష కాదు, ఆయనకి బంధుమిత్రులు లేరు, ఎవ్వరు లేరు. మరి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఆయన వెంకటేశ్వర స్వాముల వారిని బాగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే వెంకటేశ్వర స్వాముల వారు వెంటనే ఆ దేవస్థానంలో పనిచేసేటటువంటి షరాబు గారికి స్వప్నంలో దర్శనం ఇచ్చి, ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్వప్నంలో దర్శనం ఇచ్చి, నా యొక్క భక్తుడు పలానా చోట మరి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు, వారికి నీవు ఆహారాన్ని తీసుకొని అందించమని చెప్పగానే ఆయన భక్తుడు దిగ్గును లేచి ఇంత ఆహారాన్ని మూట కట్టుకొని అది తీసుకొని వెళ్ళి ఒక పెద్ద వాసంతో కట్టి ఆ నీళ్ల మీద నుంచి ఆ గుహలోకి అందించడంలో వారు స్వప్నంలో కనిపించి మీకు ఈ ఆహారాన్ని అందించమన్నారని ఆ స్వాముల వారికి చెప్పడంతో ఆయన చాలా ఆనందపడి ఆ ఆహారాన్ని తీసుకుని ఇంకా సాధన కొనసాగించారన్నమాట. అలాగే ఒక రోజున వారు ఉదయం పూట దైవభావంలో దైవ చింతనలో ఉండి కొంచెం దూరంలో ఉన్నటువంటి సెలయేరులో స్నానం చేద్దామని వెళ్తూ ఉన్నారు. ఆ చెట్ల మీద ఉన్నటువంటి కోతులు, పక్షులు అవన్నీ కూడా చాలా ఎక్కువగా శబ్దాలు చేస్తున్నాయి. ఏంటి ఈరోజు ఇలా ఎక్కువగా శబ్దాలు చేస్తున్నాయని అలా తల పైకెత్తి చూడగానే 10 అడుగుల దూరంలో పెద్ద పులి ఉందన్నమాట. మరి పెద్ద పులి అంత దగ్గరగా ఉందంటే మనిషి మీద లంఘిస్తుంది. స్వాముల వారు ధైర్యంగా నిలబడి ఆ పులి కళ్ళలోకే చూస్తూ, ఓ పరమేశ్వర, మీరు ఈ రూపంలో వచ్చారా? నా ఈ యొక్క శరీరం వలన లోకానికి ఏమైనా ఉపయోగం ఉందంటే ఉంచండి, లేదా మీరు భక్షించండి అని చెప్పి స్వాముల వారు ధైర్యంగా నిలబడేటోడికి ఆ పులిలో కూడా సమస్త జీవరాశుల్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పులిలో ఉన్నటువంటి పరమాత్మ ఆ పులిలో ఉన్న క్రూరత్వాన్ని నశింపజేసి ఆశీర్వదించిందా అన్నట్లుగా ఒక్కసారి గాండ్రించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే భగవంతుని సంకల్పం ద్వారా మలయాళ స్వాముల వారి ఆశ్రమాన్ని స్థాపించి లోకంలో అనేక మందికి ఆత్మజ్ఞానాన్ని పంచాలి కాబట్టి ఆ విధంగా జరిగిందనమాట. ఇక ఆ రోజు అట్లా ఆ పులి వెళ్ళిపోవడం, తర్వాత స్వాముల వారు మళ్ళీ తన అనుష్ఠాన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆయన ఒక పొదల మధ్యన కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఒకతను వేటగాడు తుపాకీ పెట్టుకొని ఆ జంతువులను వేటాడటానికి వచ్చాడనమాట. ఆయన ఆ చెట్ల పొదల్లో ఉన్నటువంటి స్వామీజీని చూసి పూర్తిగా అక్కడ స్వామి కనిపించట్లేదు, అక్కడ ఏదో జంతువు ఉందనేటువంటి భ్రమతోటి ఆయన తన తుపాకీ గురిపెట్టి కాల్చాడనమాట. అయితే ఆ తుపాకీ పేలలేదు. రెండోసారి మళ్ళీ ట్రిగర్ నొక్కాడు, గుండు పేలలేదు. మూడోసారి ట్రిగర్ నొక్కాడు, గుండు పేలలేదు. ఏంటి నా తుపాకీ ఎప్పుడు గురి తప్పదే అని చెప్పి ఆ తుపాకీని ఇట్లా గాలిలోకి పెట్టి ట్రిగర్ నొక్కగానే పెద్ద శబ్దంతో ఆ గుండు పేలిందనమాట. అప్పుడు ఆ శబ్దానికి స్వాముల వారు కొంచెం బయట వచ్చారు. అప్పుడు ఆ వేటగాడు గడగడలాడిపోతూ, ఓ మహాత్మా, మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఏదో జంతువు అనుకుని ఏదో వేటాడాలనే సంకల్పంతో అట్లా చేశాను,
అని చెప్పి స్వాముల వారి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు అన్నమాట. స్వాముల వారు వారికి ఈ హింసాత్మకమైన ప్రవృత్తిని వదిలిపెట్టి వేరే ఇంకేదన్నా కార్యక్రమం చేసుకొని జీవనాన్ని కొనసాగించమని చెప్పి ఆశీర్వదించి పంపించేశారు. ఈ విధంగా వారు అనేక అనుభవాలతో 12 సంవత్సరాల 6 నెలల 13 రోజులు ఆ తిరుమల కొండపైన ఉన్నటువంటి గోగర్భ తీర్థంలోనూ, అలాగే మళ్ళీ తుంబురు కోన అనేటువంటి అక్కడ వివిధ తీర్థాల్లో కూడా కొన్ని రోజులు ఉంటూ తపస్సు చేసి తర్వాత ఆత్మ సాక్షాత్కారాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం జరిగిందన్నమాట. వారికి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు కళ్ళు తెరిచినా మూసినా కూడా సమస్తము ఈ ప్రపంచం అంతా కూడా వారికి దైవమయంగా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి చెట్లు, జంతువులు, అలాగే కొండలు, గుట్టలు అన్నీ కూడా భగవన్మయంగా కనిపించడం మొదలుపెట్టినాయి అన్నమాట. మనలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ చైతన్యమే చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు సమస్త జీవరాశుల్లో ఉంటుంది. సమస్త జీవరాశుల్లో ఉన్న చైతన్యమే మనలో ఉందనేటువంటి సమరస జ్ఞానాన్ని కలిగించుకున్నప్పుడు ఇంకా వారిలో ఉన్నటువంటి రాగద్వేషాలన్నీ నశించిపోయి శాంతి, సుఖము, ఆనందము అన్నీ వరిస్తాయన్నమాట. అటువంటి గొప్ప స్థితిని వారు అనుభవించి స్వయం తీర్ణ పరాంస్తారయతి, ముందు మనం తరించాలి, ఆ తర్వాత లోకాన్ని తరింపచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ తిరుమల కొండపై నుంచి వచ్చేసి 1926 సంవత్సరంలో తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్యన ఉన్నటువంటి ఏర్పేడు అనేటువంటి ప్రదేశంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమాన్ని స్థాపించడానికి ఆయన అనేక ప్రాంతాలు చూశారు. అయితే వీరికి అది నచ్చింది కాబట్టి ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలన్నా కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారన్నమాట స్వాముల వారు. అక్కడ జల సమృద్ధి ఉండాలి, అలాగే ఏదైనా ఊరికి మరీ దగ్గరగా ఉండకూడదు, మరీ దూరంగానూ ఉండకూడదు, అలాగే ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చేటటువంటి ప్రయాణికులకి సౌకర్యంగా ఏదైనా రవాణా, అటు బస్సు వ్యవస్థ కానీ రైలు వ్యవస్థ కానీ ఉండాలి. అలాగే ఆ పుణ్యభూమి ఇంతకుముందు ఎవరైనా తాపసోత్తములు తపస్సు చేసినటువంటి భూమి అటువంటిది అయి ఉండాలని చెప్పేసి ఇలా కొన్ని నియమాలతో అక్కడ జపాల అనేటువంటి ఒక శివభక్తురాలు, ఒక మహా సాధ్వి అక్కడ కొంతకాలం తపస్సు చేసిందని పురాణం చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ ప్రదేశాన్ని ఎందుకొని వారు 1926లో శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత మన హిందూ ధార్మిక గ్రంథాలు అనేకం సంస్కృతంలో ఉంటాయి కాబట్టి అందరికీ సులభమైనటువంటి పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదింపజేసి సామాన్య ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. గొప్ప గొప్ప గ్రంథాలను యోగ వాసిష్టం, అనుభూతి ప్రకాశం, వివేక చూడమని మొదలైన అనేక గొప్ప భగవద్గీత, అనేక గొప్ప గ్రంథాలని సులభమైనటువంటి తెలుగు భాషలోకి అనువదింపజేసి వారు కూడా కేరళలో జన్మించినప్పటికీ తెలుగు భాష నేర్చుకొని మరి తెలుగులో ఉపన్యాసాలు చెప్తూ, తెలుగులో గ్రంథాలు రచిస్తూ మరి తెలుగు వారికి విశేషంగా సేవలు అందించారన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే జాతి, వర్గ, కుల భేదాలు లేకుండా ఎవరికైతే ఈ దైవ జ్ఞానం యందు శ్రద్ధ, భక్తి ఉన్నాయో అటువంటి వారందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చారన్నమాట. అలాగే ఆ రోజుల్లో మహిళలకి ఎక్కువ చదువుకోవడానికి ఇళ్లలో పెద్ద ఉత్సాహపడేవారు కాదు. కానీ స్వాములు వారు 100 సంవత్సరాల క్రితమే వారు దూరదృష్టితో మహిళలు విద్యావంతులైనట్లయితే ఇంట్లో అందరూ కూడా సంస్కారవంతులు అవుతారనేటువంటి ఉద్దేశంతో వారు ఆశ్రమంలో కన్యా గురుకులం అనేటువంటి పాఠశాలను ప్రారంభించి అక్కడ పిల్లలకి చక్కగా సంస్కారవంతమైనటువంటి విద్యను నేర్పించి వారిని గొప్పవారిగా తయారు చేశారు. అక్కడ చదువుకున్నటువంటి వారు కొంతమంది సంస్కృత కళాశాలలో ప్రొఫెసర్స్గా, ప్రిన్సిపాల్స్గా అయి గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి వారు ఉన్నారన్నమాట. అలాగే ఈ విధంగా వారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు వారు ఒకరోజు కార్యక్రమం నిర్వహిస్తే, మహాత్మా మీ యొక్క శ్రవణం ఇంకా మీ ద్వారా అనేక విషయాలు వినాలనిపిస్తుంది, ఒకరోజు చాలదు, 3 రోజుల కార్యక్రమం పెట్టమని అడిగితే వారు సనాతన వేదాంత జ్ఞాన సభలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాలో లేకపోతే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రదేశంలో జరిగేటట్టు ఏర్పాటు చేశారు. ఆ 3 రోజుల్లో అనేక మంది సాధు మహాత్ముల్ని పిలిపించటము, అలాగే వేలాది మంది భక్తులు రావటం, అక్కడ చక్కగా వచ్చినటువంటి వారందరికీ వసతి భోజనాలు ఏర్పాటు చేయటం,
అక్కడ వేదాంత విషయాలు చర్చించడం ఈ విధంగా వారు ఏర్పాటు చేశారు. దానివల్ల ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి ఆ వ్యాసాశ్రమ సంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక చోట కలుసుకొని వారి ఆత్మోన్నతి మార్గంలో ఎంతవరకు ప్రయాణించామో ఇంకా ఎంత ప్రయాణించాలనేటువంటి విషయాలని చర్చించుకుంటూ వారి ఆత్మోన్నతి పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఒక వాహనం ఉంటుంది, దానికి మనం ప్రతి 5,000 కిలోమీటర్లకో 10,000 కిలోమీటర్లకో సర్వీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది చక్కగా ఎంతో కాలం మన్నికలో ఉంటుందన్నమాట. అట్లాగే సంవత్సరం అంతా కూడా అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు ప్రజలు. సంవత్సరానికి ఒక్కసారి ఒక చోట ఆ గురు బిడ్డలందరూ కూడా సమావేశమై ఆధ్యాత్మిక కార్యక్రమాలని చర్చించుకోవడం ద్వారా, అలాగే గురు బోధలు వినటం ద్వారా, సాధు మహాత్ముల దర్శనం చేసుకోవడం ద్వారా మరి వారికి కొత్త ఎనర్జీ లభించి మళ్ళీ జీవితంలో చక్కగా జీవనం సాగించడానికి అవకాశం ఉండేదన్నమాట. ఈ విధంగా 3 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామి ఇంకా మీ ద్వారా మాకు ఇంకా బాగా శ్రవణం చేయాలనిపిస్తుందని చెప్తే అప్పుడు ముక్తి సోపాన యజ్ఞం అని 18 రోజుల కార్యక్రమం అది కూడా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే ఆ తర్వాత భక్తుల కోరిక మీద ఓంకార సత్రయాగాలు అంటే 21 రోజులు ప్రతిరోజు కూడా ఉదయం నిత్య హోమము, ఆ తర్వాత భగవద్గీత పారాయణ, ఆ తర్వాత మహాత్ముల యొక్క ప్రవచనాలు, ఏదైనా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని వారికి రోజు బోధించడం జరుగుతూ ఉండేది. ఈ విధంగా మరి 21 రోజులు కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. భక్తులందరూ కూడా సహకరించి అటువంటి కార్యక్రమాల్లో అన్నదానం చేయించడం మొదలగు గోదానాలు, భూదానాలు, స్వాముల వారికి పూజ చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. భక్తులు మహాత్మా ఇంకా మాకు శ్రవణం చేయాలని ఉంది మీ ద్వారా అడిగినప్పుడు మరి 4 నెలల పాటు చాతుర్మాస మహావ్రతాన్ని నిర్వహిస్తూ ఉండేవారు అన్నమాట. గోదావరి నదికి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి, అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు రాజమండ్రిలోను, అలాగే కృష్ణానదికి పుష్కరాలు వచ్చినప్పుడు విజయవాడలోను చక్కగా 4 నెలల పాటు కంటిన్యూగా కార్యక్రమాలు జరిపిస్తూ ఉండేవారు అన్నమాట. ప్రతిరోజు ఉదయం నిత్య హోమం ఉంటుంది, ఆ తర్వాత స్తోత్రమంజరి, భగవద్గీత పారాయణ, ఆ తర్వాత మహాత్ముల యొక్క సందేశాలు, ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, భోజనాలు ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం పూట భగవద్గీత శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మళ్ళీ సాయంత్రం సాధు మహాత్ముల చేత ఉపన్యాస కార్యక్రమాలు, ఆ తర్వాత శాంతి మంత్రాలు, హారతితో ఈ విధంగా 4 నెలల పాటు కంటిన్యూగా జరిపించారన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా స్వాముల వారు మరి 1926 మొదలుకొని 1962 సంవత్సరం వరకు రాష్ట్రంలో తెలుగు మరి ఆంధ్ర, తెలంగాణ అప్పుడంతా కలిసి ఉండేవి. ఈ విధంగా ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాలను బాగా తెలియచేశారు. ఆంధ్ర రాష్ట్రమే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇటువంటి గుజరాత్ మొదలగు ప్రదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా స్వాముల వారి పట్ల ఆకర్షితులై వారు కూడా స్వాముల వారి దగ్గర అనేక విషయాలు తెలుసుకొని వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ విధంగా 1926 సంవత్సరంలో మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపించారన్నమాట. వ్యాసాశ్రమం అనేది ఎందుకు పెట్టారంటే వ్యాస మహాత్ముడు, వ్యాస మహర్షి మరి 4 వేదాలను విభజించారు, 18 పురాణాలను రచించారు. మన హిందూ వాంగ్మయానికి విశేషంగా మరి సేవలు అందించినటువంటి ఆ మహాత్ముడి గొప్ప మహాత్ముడు కాబట్టి వారి పేరు ఆశ్రమానికి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీ వ్యాసాశ్రమం అని నామకరణం చేశారన్నమాట. అయితే మలయాళ స్వాముల వారు మలయాళ దేశం అంటే కేరళ నుంచి వచ్చారు కాబట్టి స్వాముల వారిని మలయాళ స్వామి అని పిలవడం బాగా ప్రసిద్ధి అయిపోయిందన్నమాట. కానీ వారు తల్లిదండ్రులు పెట్టిన పేరు వేలప్పన్. ఆ తర్వాత వారు సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు అసంగానందగిరి స్వాముల వారిని వారికి గురునామం పెట్టడం జరిగిందనమాట. అయితే వ్యాసాశ్రమం వారి చేత స్థాపించబడింది. ఇది వ్యాసాశ్రమం స్థాపించిన వారు మలయాళ స్వాముల వారు. వారు సన్యాస దీక్ష తీసుకునే సమయంలో అంటే వారు సన్యాస దీక్ష కూడా ఎందుకు తీసుకున్నారంటే వారు తెల్ల వస్త్రాల్లోనే ఉండేవారు. అయితే వ్యాసాశ్రమంలో వారి దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కాశీ మొదలైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యలు చదవాలని అంటే అక్కడ కాషాయం తీసుకున్నటువంటి వారికే మరి అక్కడ గౌరవం లభిస్తూ ఉండేదన్నమాట. అందుకని వారందరూ కూడా వచ్చి మరి మమ్మల్ని అక్కడ మీ గురువుగారు ఎవరు, మీ సాంప్రదాయం ఏంటని అడుగుతున్నారు కాబట్టి
మీరు కూడా సన్యాసం తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారందరూ ప్రార్థన చేయడంతో వారణాసి కాశీ నుంచి పూజ్య శ్రీ శ్రీ శంకరానందయతి అనేటువంటి స్వాముల వారిని పిలిపించి వారి దగ్గర శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష తీసుకున్నారన్నమాట. సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు ఆ గురువుగారు వారికి కాషాయ వస్త్రాలు ఇచ్చి వారికి దీక్షానామం పెట్టడం జరుగుతూ ఉంది. ఆ కాషాయ వస్త్రాలు తీసుకున్నప్పుడు గురువుగారి దగ్గర తీసుకున్నప్పుడు స్వామివారి కళ్ళ వెంట బొట్ట నీళ్లు కారినాయి అన్నమాట. అది ఏంటి కారణం అని అడిగితే, మరి ఈ కాషాయ వస్త్రాలకి ఎంతో పవిత్రత ఉంది ఈ భారతదేశంలో, వాటికి నేను న్యాయం చేయగలనా అనేటువంటి భావన కలిగింది, అందువలన ఇట్లా అశ్రులు రాలినాయి అని చెప్పి చెప్పారన్నమాట. ఆ విధంగా అంత తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి అంత మహా వ్యక్తే అలా అన్నారంటే మరి ఈ కాషాయ వస్త్రాలకి ఎంతో విలువ ఉంది మన భారతదేశంలో. మరి మా వేదాశాస్త్రం పరంపరలో ఉన్నటువంటి సాధువులందరూ కూడా నిరాడంబరంగా ఉంటూ ఉంటారు. మలయాళ స్వాముల వారు 1926 సంవత్సరంలో ఆశ్రమాన్ని స్థాపించి 1962 సంవత్సరం వరకు చక్కగా నడిపించి ఆ తర్వాత వారు బ్రహ్మీభూతులు అవటం జరిగింది. వారి తర్వాత వారి శిష్యులైనటువంటి పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారు కూడా ఆశ్రమంలో స్వాముల వారి దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత నెల్లూరులోను ఆ తర్వాత వారణాసిలోను చక్కగా అధ్యయనం చేసి ఆశ్రమానికి పీఠాధిపతులుగా నియమించబడ్డారన్నమాట. వారు 1962 మొదలుకొని 1972 సంవత్సరం వరకు 10 సంవత్సరాల పాటు ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ మరి వారి సమయంలోనే మలయాళ స్వాముల వారికి అధిష్టాన మందిరం అనేటువంటి ఒక చక్కటి మందిరాన్ని, ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ మందిరంలోనే ఇప్పటికి కూడా ఆశ్రమానికి సంబంధించినటువంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వ్యాసాశ్రమానికి అది హార్ట్ లాగా ఉంటుంది. వారి సమయంలో అది చక్కగా వారు పనిచేస్తూ ఇతరులతో పనిచేస్తూ వారు ఎంతో శ్రద్ధతో ఒక్కొక్క ఇటుక కూడా జై గురుదేవ్ జై గురుదేవ్ అనేటువంటి నినాదాలు చేస్తూ చక్కగా ఏర్పాటు చేయించి ఆ మందిరాన్ని సుందరంగా భవ్యంగా తీర్చిదిద్దారు. అది ఇప్పుడు కూడా వ్యాసాశ్రమంలో మరి అందరికీ ఎంతో ఉపయోగకరంలో ఉంది. ఈ విధంగా పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారు కూడా గురుదేవులు చేసినట్లే చాతుర్మాస వ్రతాలు, శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు, అలాగే ఓంకార సత్రయాగాలు ఇవన్నీ కూడా జరిపించారు. వారు 1972 సంవత్సరంలో బ్రహ్మీభూతులైనారు. వారి తర్వాత పూజ్యశ్రీ శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారు ఆశ్రమానికి పీఠాధిపతులై సుమారు 35 సంవత్సరాలు 1972 నుంచి 2008 వరకు కూడా వారు పీఠాధిపతులుగా ఉంటూ వారు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిపించి ప్రజలకి అద్వైత వేదాంతాన్ని సులభమైనటువంటి పద్ధతిలో అందిస్తూ వారు కూడా మరి గురుదేవుల అడుగుజాడల్లో నడిచి ఆశ్రమాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి వారు 2008 సంవత్సరంలో బ్రహ్మీభూతులైనారు. వారి తరువాత పూజ్యశ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు గత 60 సంవత్సరాలుగా అటు గురుదేవులకి ఆశ్రమానికి విశేష సేవలు అందిస్తూ మరి విద్యానందగిరి స్వాముల వారి యోగ్యతను పరిశీలించి వారిని పీఠాధిపత్రాధికారులుగా నియమిస్తున్నామని 1993 సంవత్సరంలోనే అనౌన్స్ చేశారు. మరి స్వాముల వారు బ్రహ్మీభూతులైన తర్వాత వీరు ఆశ్రమం పీఠాధిపతులుగా తృతీయ పీఠాధిపతులుగా నియమించడం జరిగిందనమాట. వారు కూడా గురుదేవుల అడుగుజాడల్లో నడుస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా నడిపిస్తూ దేశ విదేశాల్లో కూడా హిందూ ధార్మిక విషయాల గురించి బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆశ్రమం ద్వారా యథార్థ భారతి అనేటువంటి మాసపత్రిక వెలువడుతుంది. దానిలో కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రజలకి సులభమైనటువంటి భాషలో అందించబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఆశ్రమం ఇప్పుడు ఇంకా కూడా అభివృద్ధి మార్గంలో నడుస్తూ ఉంది. ఆశ్రమం 1926 సంవత్సరంలో స్థాపించారు. ఈ విధంగా శతాబ్ది ఉత్సవాలను కూడా జరపడానికి నిశ్చయించుకున్నాము. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. చూశారు కదా గురువుగారి మాటల్లో ఆశ్రమం గురించి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors.
1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.